ప్రకటన గ్రంథం మొదటి భాగము. మొదటి ముద్ర విప్పబడినప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చున్న ఒకడు విల్లు పట్టుకొని వస్తాడు. అతడు శాంతి ముసుగు వేసుకొని ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రపంచమంతా సంచరిస్తాడు. ఇతడు అంత్యక్రీస్తు లేదా అబద్ధ ప్రవక్తను సూచిస్తున్నాడు. అతడు జయించుటకు బయలువెళ్ళెను. రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఎర్రని గుర్రంపై కూర్చున్న ఒకడు బయటకు వస్తాడు. ఇతడు మనుషులు ఒకరికొకరు చంపుకునేలా మనుషులలో శాంతి సమాధానం లేకుండా చేస్తాడు. ఇతని వలన మనుషులలో ప్రేమ జాలి నశిస్తాయి. మూడవ ముద్రను విప్పినప్పుడు నల్లని గుర్రం మీద కూర్చున్న ఒకడు త్రాసు చేత పట్టుకొని వస్తాడు. ఇతని వలన అన్ని దేశాల్లో కరువులు ఆర్థిక సంక్షోభం వస్తాయి. నాలుగవ ముద్రను విప్పినప్పుడు పాండూర వర్ణం గల గుర్రం మీద కూర్చున్నవాడు బయటకి వస్తాడు. అతని పేరు మృత్యువు. అతడు కరువులు యుద్ధాలు సంభవించేలా చేసి మనుషులలో 4వ భాగం చంపుతాడు. ఐదవ ముద్రను విప్పినప్పుడు క్రీస్తు కోసం బలి అయిన వారు బలిపీఠం కింద కనిపిస్తారు. వీరంతా తెల్లని వస్త్రం ధరించి వారి రక్తము నిమిత్తము దేవుని తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారు.